అమెరికా వాడు కోరుకున్నది జరగకపోతే చచ్చిపోతాడు. ప్రస్తుతం దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలకైనా దిగుతాడు. వాడికి కావాల్సింది భారతదేశం నుంచి ఒక ముక్క ఈశాన్య రాష్ట్రాలను ఒక ముక్క చేయాలి. మణిపూరు, మిజోరాం ఈ ప్రాంతాలు ముక్క చేసి అమెరికా వాడికి ఇచ్చేస్తే బంగ్లాదేశ్లో ఉన్న ముక్క, అట్లాగే మయన్మార్లో ఉన్న ఒక ముక్క మూడింటి కలిపి ఒక దేశం చేసి క్రైస్తవ దేశంగా ప్రకటించి ఆ పాలకుడిని తమ తొత్తు ఒకని పెట్టుకుని అమెరికానే స్వయంగా పరిపాలిస్తే తద్వారా తన బేస్ని ఇక్కడ పెట్టుకుని చైనాకి, అమెరికా, ఇరాన్కి, ఇండియాకి, రష్యాకి థ్రెట్ క్రియేట్ చేయడం అన్నటువంటిది అమెరికా వాడి ఉద్దేశం. భారతదేశానికి చైనా శత్రువే, పాకిస్తాన్ శత్రువే. అదే సందర్భంలో భారతదేశం భారత సార్వభౌమాధికారమే కాదు ఆసియా రక్షణ తీసుకెళ్లి అమెరికా చేతిలో పెట్టడానికి సిద్ధంగా లేదు. అందుకనినే అమెరికా ఇప్పుడు మయన్మార్లో ఉన్నటువంటి సైన్యాన్ని కొనేసింది, డబ్బులతో కొనేసింది. తన సైన్యాన్ని పంపించి మన సరిహద్దులకి అవతల పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శక్తులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తోంది. ప్లస్ అక్కడ సైన్యంతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తోంది. సంథింగ్ ఏదో పెద్ద ప్లాన్తోనే ఉంది.